నమస్తే నాగేశ్వర్ గారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు చాలా విచక్షణారహితంగా వ్యవహరించారు, వెంటనే అత్యవసర విచారణ చేపట్టాలి అని చెప్పేసి నరేంద్ర మిశ్రా ఒక పిటిషన్ వేశారు సార్, విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టుకి. సో ఢిల్లీ పోలీసుల లాఠీ చార్జ్ వీడియోలు చూడాలి అని చెప్పి ఆ న్యాయవాది అడిగితే సిజేఐ ఇచ్చిన స్పందన, మా టైం వేస్ట్ చేయొద్దు, ఆ వీడియోలు మేము చూడము అని చెప్పేసి, వీడియోలు చూసే సమయం తమకు లేదు అంటూ సిజేఐ కమెంట్ చేశారు సార్. ఇంతటి అహంకారం మంచిది కాదు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఏంటి సార్, అంత సమయం ఉండదా? ఇది అత్యవసర విచారణ చేపట్టాల్సిన అంశం కాదా? అంటే జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. మనందరూ తెలుసు కదా, కొంతమంది యువతరం అలాగే ఆ సోషల్ యాక్టివిస్టులను కాక్రోచ్లుగా పోలుస్తూ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు, దేశంలో ఇంత పెద్ద విద్యార్థి ఉద్యమం, ప్రజా ఉద్యమం రగలటానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ 12 ఏళ్ళలో అతిపెద్ద రాజకీయ సవాల్ విసరటానికి కారణమయ్యాయి. అందువల్ల ఆయనలో ఎక్కడో ఒక చోట ఆ ఫీలింగ్ ఉండొచ్చు, ఇది నేను చేసిన వ్యాఖ్య వలన ఇదంతా జరిగింది కదా అని. కానీ ఆ ప్రాసెస్ లో ఆయనకు ఒక అవకాశం కూడా ఉండే. గతంలో చేసిన వ్యాఖ్యల మీద వివరణ కూడా ఇచ్చారు, నా ఉద్దేశము అది కాదు అని. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉండేది కదా. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు నిజంగానే బై మిస్టేక్ చేసి ఉంటే, పొరపాటున చేసి ఉంటే, తొందరలో చేసి ఉంటే, ఏదో ఆవేశంలో చేసి ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ఇప్పుడు నిరసనకారుల పక్షాన ఉండటానికి ఒక మంచి అవకాశం వచ్చేది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా మళ్ళీ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మించి ప్రజల్లో ఆగ్రహం తెచ్చేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మేము దీని వీడియోలు చూసే సమయం ఉండదు. ఏం రీల్స్ అంటే ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూడమని అంటలేరు కదా. ఇప్పుడు మీకేమన్నా సినిమా వచ్చింది జననాయకన్, ఆ రీల్స్ చూసారా సార్ అంటే నాకు అంత సమయం ఉండదు అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు సార్, మీరు చూసారా అంటే నాకు క్రికెట్ చూసే సమయం ఉండదు అనుకోవచ్చు. ఇప్పుడు వీడియోలు చూడడం అంటే దీనికోసం, ఇటువంటి ఎవిడెన్స్ అని కదా. మరి న్యాయమూర్తులకు ఎవిడెన్స్ చూసే సమయమే లేకపోతే మనకి ఏ సమయం ఉంటుంది? ఇదే మ్యాటర్ అయిన రీల్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ కూడా చూసి మీరు మీ రెఫరెన్స్ కొరకు అట్లా అనలేదు కదా. పోలీసులు పిల్లల పైన ఎక్సెసెస్ ప్రయోగించారు, ఇది పిల్లలు కొట్టారు, తలలు పలిగాయి, వెంటిలేటర్ల పైన ఉన్నారు, చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి, దేశ రాజధాని అట్టుడుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు రాజధాని చేరుకుంటే, పార్లమెంట్ కుదిపేయబడుతుంటే, మీడియా అంతా అదే రాస్తుంటే, దేశమంతా అదే చర్చిస్తుంటే, సోషల్ మీడియాలో కంప్లీట్ గగ్గోలుగా ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవన్నీ నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నేను చూడను, నాకు సమయం లేదు అంటే ఇంకేమైనా న్యాయం ఉంటుందా? ఇప్పుడు మరి భారతదేశంలో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారికి వినమ్రపూర్వకంగా చెప్పేది ఏంటంటే, అయ్యా భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టును భారత ప్రజలు ఒక ఫైనల్ తమ హక్కులకు భంగం కలిగినప్పుడు చివరకు తమకు రక్షణ కల్పించేటువంటి వ్యవస్థగా సుప్రీంకోర్టు చూస్తారు. మీకు అందుకే ఆర్టికల్ 32 లాంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగితే సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళవచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ సెవరల్ జడ్జిమెంట్స్. అందువల్ల మీకు అలాంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను మెహర్బానీ చేయమని అడగలేదు కదా, మీరు మాకు మెయిల్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి కాదు కదా. అయ్యా మా పిల్లల ఫండమెంటల్ రైట్స్ ఖరాయబడ్డారు, పీపుల్ ప్రొటెస్ట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్, దాంట్లో పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటర్వ్యూన్ అయి దీన్ని హింసాయుతం చేశారు, మీరు కావాలంటే వీడియోలో సాక్ష్యం ఉంది, సాక్ష్యం చూసి నా హక్కులకు రక్షణ కల్పించండి అని అడిగితే నాకు సమయం లేదు అంటే మరి దేనికి సమయం ఉంటుంది? సుప్రీంకోర్టుకు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు విత్ ఇన్ అవర్స్ ప్రత్యేకంగా సమావేశమై అర్నబ్ గోస్వామిని విడిచిపెట్టారే. మరి అర్నబ్ గోస్వామి విషయంలో సమయం ఉంటుంది, మీకు చిన్న చిన్న పిల్లల సమస్యలో సమయం ఉండదా? ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్నే మరి ఇంకోటి కూడా చూడాలి మనం, ఢిల్లీ హైకోర్టు ఇదే కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు భిన్నంగా స్పందించింది. ఆ కేసు తీసుకోవడమే కాదు, పోలీసులకు నోటీసులు ఇచ్చారు, ప్రభుత్వానికి మీరు వివరణ చెప్పాల్సిందే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము పట్టించుకుంటామని కూడా అన్నారు హైకోర్టు.
అంటే మన దేశంలోనే సుప్రీంకోర్టు ఒక రకంగా స్పందిస్తే హైకోర్టు మరో రకంగా స్పందించింది. దీన్ని కోర్టులో తప్పుగా భావించకూడదు, మనం సుప్రీంకోర్టు మొత్తానికి ఇది ఆపాదించకూడదు. ఇండివిజువల్ జడ్జెస్ సోషల్ కమిట్మెంట్, ఇండివిజువల్ జడ్జెస్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్, ఇండివిజువల్ జడ్జెస్ కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీటిని ఆ జడ్జిలకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇవాళ ఢిల్లీ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు జస్టిస్ విఆర్ కృష్ణయ్య, వన్ ఆఫ్ ది ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ జడ్జ్, ఆయన ఏమన్నాడు, an illegal act can also be a justifiable act అన్నాడు. అంటే చట్ట విరుద్ధమైన చర్య కూడా న్యాయసమ్మతమైన చర్య కావచ్చు అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏమని డిఫెండ్ చేసుకుంటుంది, మేము నిషేధాజ్ఞలు విధించాం, మేము పార్లమెంట్ వైపు వస్తానంటే అడ్డుకున్నాం, ప్రధానమంత్రి భద్రతను కాంప్రమైజ్ చేశారంటారు. కానీ అవన్నీ ఇల్లీగల్ కావచ్చు కోర్టు చట్టాల ప్రకారం, భారత చట్టాల ప్రకారం, కానీ అది జస్టిఫైబుల్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఎ జస్టిఫైబుల్ యాంగర్. ప్రభుత్వం స్పందించినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మొదటి రోజు రాలేదు కదా పార్లమెంటుకు, 24 రోజులు 23 రోజుల పాటు ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకోకపోతే, సోనం వాంగ్చుక్ ఆరోగ్యం దిగజారుతుంటే, వేల సంఖ్యలో విద్యార్థులు ఢిల్లీ ప్రవీధుల్లో నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఏం చేయాలి? అందుకే చలో పార్లమెంట్ ఇచ్చారు. నేను చలో పార్లమెంట్ నేరమా? బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ చేయలేదు ఉద్యమం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఉద్యమం చేయలేదా? అన్నా హజారే ఉద్యమంలో బీజేపీ ప్రతినిధులు లేరా? అందువల్ల తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరిస్తున్న తీరు క్వశ్చనబుల్. అందువల్ల న్యాయ వ్యవస్థని ఈ రకంగా స్పందిస్తే, మీరు ప్రశ్నిస్తే మీరు కాక్రోచులను అవమానించడం, తర్వాత వాళ్ళని పోలీసులు కొట్టారంటే నాకు వీడియోలు చేసే సమయం లేదు, నా సమయాన్ని వృధా చేయకండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, దెన్ ఎక్కడికి పోవాలి పౌరుడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ రకంగా ప్రభుత్వాన్ని పైన పౌరులు అడుగుతున్న ప్రశ్నల పట్ల స్పందిస్తే ఈ దేశంలో ఇక న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది కదా. ఫార్చునేట్లీ హైకోర్టు చాలా బాగా స్పందించింది. అందువల్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఆయన స్థాయి, ఆయన పొజిషన్ కు ఇవి మీకు అలంకరణ మాత్రం కావు. ప్రధాని మోదీ ఇంటి వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఒక విదేశీ ఏజెంటు. రాహుల్ గాంధీ ఇతర దేశాల నుంచి వస్తోన్న కోట్లాది రూపాయల డబ్బుల కోసం బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ఇక్కడి యువతను రెచ్చగొడుతూ ఉన్నారు. కాంగ్రెస్ తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ ఆరోపించారు. బయట ప్లే చేయండి. శక్తులు టుకుడే టుకుడే గ్యాంగ్ వీళ్ళందరి కూడా రాహుల్ గాంధీ గారి ఒక ప్రేరణతో గానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే టుకుడే గ్యాంగ్ మనం చూసినాం. ఆ టుకుడే టుకుడే గ్యాంగ్ ఈ రోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఒక హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ ని ముట్టడికి వెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీది తుక్డే తుక్డే రాజకీయం, తుక్డే తుక్డే గ్యాంగ్ సిజేపీ. ఇది సార్ రామచంద్రరావు గారు చేస్తున్న ఆరోపణలు. అండ్ చాలా తీవ్రమైన విమర్శ అది. విదేశీ ఏజెంట్, విదేశాల నుంచి వస్తున్న డబ్బుల కోసం ఇక్కడ యువతని బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో రెచ్చగొడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ అనేది రామచంద్ర. మనకు ఇదేం కొత్త కాదు. మీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా ప్రధానమంత్రియే మన్మోహన్ సింగ్, దేశ ప్రధాని, దేశ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, దేశ ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫ్, ఈ ముగ్గురు కలిసి నన్ను చంపడానికి కుట్రపన్నారని ఆరోపించారు. కెన్ యూ బిలీవ్ ఇట్? మన్మోహన్ సింగ్ హత్యలు చేస్తాను ఎవరు నమ్ముతారా అండి? ఆయన మాటలే మాట్లాడారు. మన్మోహన్ సింగ్ పైన మీరు ఏదైనా విమర్శించండి, ఆయన అవినీతి పరుడని విమర్శించలేము, ఆయన హత్యా రాజకీయాలు చేస్తారని మాత్రం విమర్శించలేము. ఆయన మౌనముని అను, అసమర్థుడను, ఈ అవినీతిని అడకట్టలేకపోయాడను, ఏమన్నాడు సోనియా గాంధీ చెప్పినట్టు విన్నాడను. కానీ అవినీతి పరుడు అని అందులో మీకు మోడీని చంపడానికి కుట్ర పన్నుతారంటే నమ్మచ్చా? గుజరాత్లో ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది. ఏమన్నారు? వితిన్ 6 months వితిన్ మంత్స్ మాకు మన్మోహన్ సింగ్ అంటే చాలా గౌరవం, అలాంటి అభిప్రాయం మాకు లేనే లేదు అని మాట్లాడారు. చూడండి ఎంత అడవులుగాను. అంటే మీరు ఎన్నికలు అయిపోయినాక కాదు, ఇప్పుడు మీరు గమనించండి, రామ మందిరంలో
భక్తుల విరాళాలు దొంగతనం చేసిన వారు విచ్ఛిన్నకారులని, దేశద్రోహులని, తుకడే గ్యాంగ్ అని ఇంతవరకు మాట్లాడారు ఎవరన్నా? బీజేపీ నాయకులు ఒక్కరైనా మాట్లాడారా? అంటే రామ మందిరంలో ప్రజలు భక్తితో ఇచ్చిన విరాళాలు దొంగతనం చేసిన వాళ్ళు తుకడే గ్యాంగ్ కాదు. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు హిందువులు, అందువల్ల హిందువుల డబ్బు తిన్నారు, తప్పేమీ లేదు. ఇది కదా ఇప్పుడు చెప్తున్నది, హిందువుల డబ్బు హిందువులు తిన్నారు, తప్పేంటి? వేరే వాళ్ళు ఎవరు తిన్నారా అని ఇలా వెనకేసుకొస్తుంటున్న వారిని చూస్తున్నాం మనం. సో అందువల్ల రామ మందిరములో భక్తుల డబ్బును దొంగతనం చేసిన వాడేమో దేశభక్తుడు, దైవ భక్తుడు, తుకడే గ్యాంగ్ కాదు. అయ్యా నీట్ ఎగ్జామ్లో ఆ పేపర్ లీక్ అయింది, లక్షలాది మంది బిడ్డలు ఇబ్బందులు పడ్డారు, 10ల కొద్ది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయ్యా ఈ పేపర్ లీక్స్ పైన ప్రభుత్వానికి ఒక జవాబుదారితనం ఉండాలి అంటే వాళ్ళు విదేశ ద్రోహులు, విచ్ఛిన్నకారులు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి మీరు. రేపు ఏమంటారు? E20 పెట్రోల్ వ్యతిరేకిస్తే వాళ్ళు దేశద్రోహులు, ఎందుకంటే వాళ్ళు సౌదీ అరేబియా ఏజెంట్లు, ఖతార్ ఏజెంట్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏజెంట్లు, మన అక్కడి నుంచి ఆయిల్ ఎక్కువ కొనాలి అని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అని వాళ్ళు రేపు అంటారా? అలాగే మాకు హిందీ రుద్దకూడదు అంటే మీరు దేశద్రోహుడు. ఇద్దరికి అన్నారు విచ్ఛిన్నకారులు, హిందీ రుద్దకూడదట, దేశ సమైక్యత అని మాట్లాడారు. అయ్యా మేము హిందీని చదువుతాం, మీరు తెలుగు చదవండి అంటున్నారు నార్త్ ఇండియా వాళ్ళు. అంతకన్నా ఎక్కువేమంటున్నాం? మేము హిందీ చదవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. హిందీ చదవకపోతే దేశద్రోహం, విచ్ఛిన్నకారుడు, మా తెలుగు చదవకపోతే దేశభక్తుల. లాజిక్ ఏమైనా ఉందా దీనికి? అంటే నీవు ఏది ప్రశ్నించినా దేశద్రోహి, విచ్ఛిన్నకారులు. అయ్యా మీరు ట్రంప్కు లొంగకూడదు, ఇది అన్యాయము, రైతులు అన్యాయం అవుతున్నారు. మీరు కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తే ఇవాళ భారతదేశంలో పత్తి రైతులు దివాలా తీశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో వ్యవసాయ రంగంలోకి కూడా అమెరికా రావటానికి అనుమతించారు. ఇది ప్రమాదకరం. అంటే మీరు విచ్ఛిన్నకారులు, మీరు దేశద్రోహులు, మీరు తుకడే గ్యాంగ్. అసలు ఏది అడిగినా మీరు తుకడే గ్యాంగ్ అంటే అసలు అవసరం నిజమైన తుకడే ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది కదా. తుకడే గ్యాంగ్ ఎవరు అసలు, దాని క్వశ్చన్ ఉండాలి కదా. అంటే భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ తుకడేలేనా? బీజేపీ మిత్రపక్షాలకు ఏమన్నట్టు ఎగ్జామ్షన్ ఉండొచ్చు. ఇక దేశంలో లీడర్ ద పొజిషన్ దేశద్రోహి. ఏమంటారు రామచంద్రరావు? రాహుల్ గాంధీ విదేశాల నుంచి డబ్బుల కొరకు దేశద్రోహ కార్యకలాపాల్లో భాగంగా ఈ పని చేస్తున్నాడు. మీరు రాహుల్ గాంధీని ఏమన్నా విమర్శించండి, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదనండి, ఆయనకు అవగాహన లేదనండి, ఆయన ఇంకా జనాన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు, మీరు ఎన్నన్నా విమర్శించు. కానీ దేశద్రోహులు అని గాంధీ కుటుంబాన్ని అనలేము. ఎందుకంటే వారి కుటుంబంలో మనకు తెలుసు, రాజీవ్ గాంధీ ఎల్టీటీ తీవ్రవాదులకు అంతమయ్యారు, ఇందిరాగాంధీ సిక్కు తీవ్రవాదులు, ఖలిస్తాన్ తీవ్రవాదులకు అంతమయ్యారు, జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని మీరు దేశద్రోహం అంటే ఎట్లా? మీరు కేవలం విమర్శలు చేయండి. నేను నరేంద్ర మోడీని దేశద్రోహం ఒప్పుకోను, కానీ ఆ సంస్కారం మనకు ఉండాలి. నరేంద్ర మోడీ కూడా దేశద్రోహం అనకూడదు. నరేంద్ర మోడీ విధానాలు ప్రశ్నించవచ్చు, కానీ ఆయన దేశద్రోహి, దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు, విదేశీయులతో కుమ్ముక్కే అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. ఎస్, మోడీ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించవచ్చు, మోడీ ఆర్థిక విధానం ప్రశ్నించవచ్చు. మీకు ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఆ పిలుపు మేరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు? సోనం వాంగ్చుక్, ఈయన దేశద్రోహి. నసీరుద్దీన్ షా దేశద్రోహి. మీరు చూడండి, ప్రకాష్ రాజ్ తుకడే గ్యాంగ్ దేశద్రోహి, షబనా ఆజ్మీ దేశద్రోహి. ఇవాళ తాజాగా సల్మాన్ ఖాన్ మాట్లాడాడు, సల్మాన్ ఖాన్ దేశద్రోహి. ఇక మీకు ఈవెన్ అమీర్ ఖాన్ మాట్లాడాడు, సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగుండాలి అని. వీళ్ళందరూ దేశద్రోహులు. ఎవరు దేశభక్తులు? అనుపమ్ కేరళ. సో ఎవరు దేశభక్తులు వీరు? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేశద్రోహి అని వేస్తున్నటువంటి బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం చేసి గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె బిడ్డను చంపి ఆమె కుటుంబాన్ని మొత్తం చంపితే వారికి యావజ్జీవ ఖైదు విధిస్తే గుజరాత్లో తమ ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు విడుదలైతే వాళ్లకు సన్మానాలు చేసి సత్కారాలు చేసి వారు మర్యాద బ్రాహ్మణులు, వాళ్ళు చాలా సంస్కార్ బ్రాహ్మణ్ అని చెప్పారు. మీరు కావాలంటే గోలు కొట్టడం వస్తుంది. సంస్కార్ బ్రాహ్మణ్ అని చెప్పి బ్రాహ్మణులను కూడా అవమానించారు. బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం చేసిన వారు బ్రాహ్మణ్ అని చెప్పడం ఎందుకు? సామూహిక ఈ దినక మన గ్రాహం స్టేట్స్
ఆయన చిన్న పిల్లవాడు ఒక వ్యాన్లో నిద్రిస్తుంటే ఒక ఉన్మాది అంటుపెట్టారు. ఇప్పుడు ఈ మధ్య ఆయనకు కూడా విడుదల చేస్తున్నారు. ఆయన దేశభక్తుడు. అంటే బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం చేసిన వాడు దేశభక్తుడు. మీకు గ్రాండ్ స్టేన్స్ నిలువున కాలబెట్టిన వాడు దేశభక్తుడు. మీకు పెద్ద ఎత్తున దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశం నిట్ట నిలువున మతం ప్రాతిపదిక చీలటానికి ఉన్మాదపూరిత ప్రసంగాలు చేసిన వారు దేశభక్తులు. ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో అమ్మాయిపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే సింగార్ దేశభక్తులు. కానీ తుకడే గ్యాంగ్ ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు అది జనం, కాక్రోచ్ జనతా పార్టీ కూడా ముఖ్యం కాదు. అది ఆడ కాక్రోచ్ జనతా పార్టీ ఏముందని ఆ పార్టీ అదొక పార్టీయే కాదు కదా. కానీ ఒక సమస్య పైన జనం ఢిల్లీకి వెళ్తే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ మీరు దేశద్రోహులు అన్నారు. రైతుల్ని దేశద్రోహులు అన్నారు. రైతులు ఉద్యమం జరిపితే వాళ్ళని కూడా దేశద్రోహులు అన్నారు. వాళ్ళు ఖలిస్తాన్ వాదులు అన్నారు. ఇప్పుడు ఆఖరికి దేశ యువతను కూడా, దేశ విద్యార్థులను కూడా మీరు దేశద్రోహులు అంటే ఈ దేశంలో 30 కోట్ల మంది దేశద్రోహులు ఉంటారా? నాకు ఆలోచించాలి ఒకసారి. మీరు రాజకీయంగా విమర్శ చేయండి, అభ్యంతరం లేదు. కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయనండి, దట్ ఇస్ డిబేటబుల్ క్వశ్చన్. కానీ తుకడే గ్యాంగ్ దేశద్రోహులు ఎవరినైనా నేను ఒక ప్రశ్నిస్తే తీవ్రవాదం అంటాం, ప్రశ్నిస్తే ఉపా చట్టాలు పెడతాం, ప్రశ్నిస్తే అల్లర్లు చేస్తున్నామని కేసులు పెడతాం, ప్రశ్నిస్తే మిమ్మల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తాం. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ దేశద్రోహి అనడం ఏంటి? పార్లమెంట్ లో మరి దేశద్రోహిని ఎందుకు పెట్టుకున్నారు? మీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీ స్పీకర్ ఇచ్చాడు కదా. మరి దేశద్రోహానికి పాల్పడే పార్టీని బ్యాన్ నిషేధించండి. దమ్ముంటే భారతీయ జనతా సవాల్ కాంగ్రెస్ పార్టీ నిషేధించండి. రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించండి. ఆ ప్రయత్నం కూడా చేశారు కదా డిఫమేషన్ కేసులో. అయినా జనం తిరగబడ్డారు కదా. మరి ఏమైనా తర్వాత రాహుల్ గాంధీకి ఏం కాలే కదా. అందువల్ల ఇది చాలా డేంజరస్ స్టేట్మెంట్. పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలకు ఉపయోగపడుతుంది. భారతదేశంలో దేశద్రోహులు చాలా గణనీయంగా ఉన్నారు. తుకడే గ్యాంగ్ చాలా మంది ఉన్నారు. ఏర్పాటువాదులు ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళు మాజీ మంత్రులుగా ఉన్నారు. మాజీ ప్రధానులుగా ఉన్నారు. అంటే భారతదేశం పట్ల ఇంత తప్పుడు ఇమేజ్ మీరు ప్రపంచంలో కల్పిస్తే ఎంతకన్నా న్యాయం ఉందా? ఇంత గొప్ప భారత మాతను మీరు అంతర్జాతీయ వేదిక పైన ఇంతగా అవమానించాల్సిన అవసరం ఏంటి? భారతమాత బిడ్డలందరూ దేశద్రోహులు, అందులో సగం మంది మా పార్టీని సమర్థించిన వాళ్ళందరూ తుకడే గ్యాంగ్ అంటే ఎవరికి లాభం? అది దేశ వ్యతిరేక శక్తులకు మీరు ఉత్తానిస్తున్నారు కదా. ఇక ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అలాగే నిరసనకారుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పోలీసులు విచక్షణారహితంగా ఆందోళనకారులపై దాడులు చేస్తూ ఉన్నారని, మహిళలని కూడా చూడకుండా కొడుతూ ఉన్నారు అని చెప్పేసి నిరసనకారులు ఆరోపిస్తూ ఉన్నారు సార్. సిజేపీ కూడా ఇదే ఆరోపణ చేస్తోంది. అండ్ దానికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు సార్, కొంతమంది ఈ విద్యార్థుల ముసుగులో అందులో చేరి పోలీసుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద, పోలీసు వాహనాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులు చేసే సమయంలో ఒక ట్రక్ కూడా వచ్చింది అక్కడికి. ఆ ట్రక్ నిండా కంకర్రాళ్లు ఉన్నాయి అని కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని ఛానళ్లలో కూడా ఈ వీడియోలు విపరీతంగా టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు? ఇందులో ఏది నిజం? ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీకు ఫండమెంటల్ క్వశ్చన్, ఎవరిపైన దాడి చేసినా దాన్ని మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఎవరు చేసినా, ఆందోళనకాలు చేసినా, పోలీసులు చేసినా దాన్ని మనం ఖండించాల్సిందే. కానీ ప్రభుత్వము చేశారు అంటున్నారు, నిరసనకారులు మాపైనే కొట్టారంటున్నారు. ఎక్కడ తేలాలి? సుప్రీంకోర్టులో తేలాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టైం లేదు. ఏం చేయబట్టి చెప్పండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు టైము లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. ఆయన సాక్ష్యాధారాన్ని కూడా చూడటానికి నిన్న ఓపెన్ నిరాకరించాడు. మరి ఎవరు తేల్చాలి? మీరే తెలుస్తారా? తర్వాత నాకు ప్రకాష్ రాజ్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, ముందు రోజే పోలీసు వాళ్ళే ఒక ట్రక్ నిండా రాళ్లతో తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేస్తున్న ప్లేస్ లో ఉంచారట. ఎందుకు ఉంచాలి? మీకు ఇంటర్నెట్ ఎందుకు షట్ డౌన్ చేశారు? నిజంగానే పోలీసులు కొట్టలేదు, నిరసనకారులే అటాక్ చేశారు. మీరు ఇంటర్నెట్ అలాగే ఉంచి అది మొత్తం దేశమంతా చూసేలా ఎందుకు చేయలేదు? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినాక కూడా నిరసనకారులు కొట్టినట్టు ప్రభుత్వానికి వీడియోలు ఎట్లా వచ్చాయి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే మీరు ప్లాన్డ్ గా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి
పోలీసుల ఎక్సర్సైజ్ రికార్డు కాకుండా చేసి మీ అనుకూల మీడియాను పెట్టుకొని నిరసనకారుల రూపంలో ఎవరైనా శక్తులు ప్రభుత్వమా పోలీసు ప్రోత్సహించిందా లేక వాళ్ళంతా వాళ్ళే చొరబడ్డారా మనకు తెలియదు. పరస్పర ఆరోపణలు ఉన్నాయి. కానీ వాళ్ళు వచ్చి హింసకు పాల్పడితే మీరు ఆ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. నా క్వశ్చన్ ఒకటే, మీరు ఎందుకు అసలు ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి ఉండకపోతే వాస్తవం ఏదో దేశానికి అర్థమైంది కదా, లైవ్ చూపెట్టేవాళ్ళు కదా. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ముంబై దాడుల సమయంలో కూడా మీకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు అలా కంప్లీట్ షట్ డౌన్ చేశారు? పోలీసులు కొట్టాలనుకున్నప్పుడే కెమెరాలు పలకొడతాం. మీకు లేదా మనంతా జనరల్గా ఉన్నాం కదా, మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు కదా. పోలీసులు కొట్టదలుచుకున్నప్పుడు చేసే మొదటి పని ఏంటంటే కెమెరాలు తీసేసుకుంటారు, కెమెరాలు పలకొడుతుంటారు. ఎందుకు? రికార్డ్ కాకూడదు, ఎవిడెన్స్ ఉండకూడదు అని. అంటే వారికి చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఉంటారు అని తెలియదు కదా, చూడము వీడియోలు అని అంటారని. చూస్తారేమో ఎవరైనా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూడకపోతే ఢిల్లీ హైకోర్టు చూస్తుందేమో అని చెప్పి ఎవిడెన్స్ లేకుండా చేస్తారు. అందువల్ల మీకు పోనీ ప్రభుత్వం దగ్గర వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయండి. వాళ్ళ మొక్కలు ఉంటాయి కదా, వాళ్ళ మాస్క్లు వేసుకొని రాలే కదా, వాళ్ళ మొక్కలు ఉంటాయి కదా, మరి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ మీద కేసు పెట్టండి, సింపుల్ కదా. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని ఎందుకు క్షమించాలి? వాళ్ళు ఎవరన్నా కానీ, కాంగ్రెస్ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, మీరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టం ప్రకారం చర్య తీసుకోవాల్సింది. ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? మీరు ఇంటర్నెట్ షట్ డౌన్ కాదు, మీరు ఏం చేశారు, ఇంకా మీకు ఇదొకటే కాదు, మీకు అసలు జనాన్ని రాకుండా చేశారు. 16 మెట్రో స్టేషన్ల నిన్న మూసేశారు. అసలు మీకు పెద్ద ఎత్తున నిషేధాజ్ఞలు పెట్టారు. అయినా లక్షల జనం వస్తున్నారు. వచ్చినప్పుడు ఎవరో ఒకరు చొరబడే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఎవరు బాధ్యత? ఖచ్చితంగా పోలీసుల బాధ్యత, ఆర్గనైజర్ల బాధ్యత ఉంటుంది, పోలీసుల బాధ్యత ఉంటుంది. ల్యాండ్ అని మెయింటైన్ చేయాల్సింది పోలీస్ కదా. నేను చట్టబద్ధంగా ఒక పౌరుడిగా నాకు హక్కు మేరకు పోలీసు అనుమతి తీసుకొని నేను నిరసన చెప్తాను కదా. సో నేను చట్టబద్ధంగా నిరసన చెప్తున్నప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నాది. పోలీసులకు ఏమి ఉండదో దీంట్లో, రేపు ఏమన్నా జరగనియా? సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటి? మీరు ఇదంతా ఎందుకు? అసలు ఈ 23 రోజుల తర్వాత చర్చలు జరిపారు. జేపీ నడ్డా, జితేందర్ సింగ్ వెళ్ళి సోనం వాంగ్చుక్తో మాట్లాడారు, సిజేపీ వాళ్ళతో మాట్లాడారు. ముందు చేయొచ్చు కదా, ఒక 1 వీక్ ముందు, 10 రోజుల ముందు చేస్తే అసలు ఈ చలో పార్లమెంట్ ఉండేది కాదు కదా, మీకు అవకాశం ఉండేది కదా. ఇప్పుడు పోలీసులు మఫ్టీలు ఎందుకు వచ్చారు? పోలీసులు గుర్తుపట్ట రాకుండా మఫ్టీలో ఉండాల్సిన అవసరం ఏంటి? పోనీ మఫ్టీలో ఉన్నారంటే ఆందోళనకారుల్లో ఎవరైనా మీకు అరాచకవాదులు చొరబడి చేసే వాళ్ళని పట్టుకోవడానికి అయితే మరి పట్టుకోవాలి కదా. మీరు ఎందుకు వచ్చారు మఫ్టీలో? మామూలుగా వేల సంఖ్యలో పోలీసులు దించారు, మఫ్టీలో వచ్చారు, వాళ్ళకి బ్యాడ్జ్ లేదు, ఒక పోలీసు చెప్పులేసుకొని వచ్చారు, షూస్ కూడా లేవు. మీరు ఇంత ఓపెన్ గా జరుగుతుంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీన్ని నిర్బంధంతో అణచివేసి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. వైలెన్స్ క్రియేట్ అయ్యి ఈ వైలెన్స్ చూపి సమస్యను పక్కదో పట్టించాలి, వైలెన్స్ ను చూపి నిరసనకారులను బదనాం చేయాలి అనేటువంటి ఒక ఎత్తు కదా. మీరు కావాలంటే వీడియోలు చూడండి. అక్కడున్న వారందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు, పీస్ఫుల్ గా ఉండండి, పీస్ఫుల్ గా ఉండండి. కొంతమంది శక్తులు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, ప్రొవోక్ చేసే అవకాశం ఉంది, పోలీసులు ప్రొవోక్ చేసే అవకాశం ఉంది, లాఠీ చార్జీ చేసిన మీరు అక్కడే కింద కూర్చోండి అని నిరంతరం పిలిపిస్తూనే ఉన్నారు. మీకు సోనం వాంగ్చుక్ లాంటి వారు రాళ్ళు సురేఖ వాళ్ళ మీకు ఆయన లడక్ లో జరిపిన పోరాటం చూశాం కదా. మీరు ప్రకాష్ రాజ్ ఎప్పుడన్నా రాళ్ళిస్తాడా? ఆయన మాటలు విసరచ్చు. శబనాజ్ మీ రాళ్ళిస్తాడా? నషీరుద్దీన్ షా రాళ్ళిస్తాడా? వీళ్ళు కదా ఆడ ప్రొటెస్ట్ లో ఉన్నది. మరి వీళ్ళు రాళ్ళిసిరేటువంటి బాపత. అందువల్ల కేవలం ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వేసిన ఎత్తుగడల్లో ఇదొకటి. తుకిడే గ్యాంగ్ అని, హింసకు పాల్పడ్డారని, ప్రతిపక్షాల చేతుల్లో ఏజెంట్లు ఉన్నారని, విదేశీయుల ప్రోత్సాహంతో చేశారని, ఇలా రకరకాల రూపాల్లో అబాండాలు వేసేటువంటి పని తప్ప ఇంకోటి ఏముంది ఇలా. ఇక కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఆందోళనల్లో, నిరసనల్లో కాంగ్రెస్ పార్టీ లేట్ గా ఎంటర్ అయ్యింది అనేది ఒక వాదన సార్. కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసిందని కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇక సిజేపీ పట్ల
ప్రతిపక్ష పార్టీల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది సార్? అంటే మొదలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ లో చేరితేనే హైజాక్ చేసింది అంటున్నారు. ముందు చేరితే ఏం జాక్ చేసింది వల్ల మనం ఫస్ట్ డేనే వచ్చింటే కామన్ సెన్స్ ఆలోచిద్దాం. చివరి రోజు వస్తేనే హైజాక్ చేసిందని విమర్శ వస్తుంటే ఫస్ట్ డే చేస్తే హైజాక్ కాదు, అసలు ఉద్యమే కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది అనేవారు కదా. ఆ మేరకు రాహుల్ గాంధీ రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ రాకపోవడం వల్ల ప్రయోజనమే కలిగింది ఉద్యమానికి. అంటే పొలిటిసైజ్ కాకుండా ఉండటానికి ఉపయోగపడింది. ఇక ప్రతిపక్ష ఎంపీలందరూ వచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడుతుంటే, ప్రజలు పోరాడుతుంటే రాజకీయ పార్టీలు అనివార్యంగా ఇన్వాల్వ్ అవుతాయి, ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అవుతాయి. తప్పు కాదు కదా, రాజకీయ పార్టీలు నిషేధిత సంస్థలు కాదు కదా. మీరు ఏమైనా మావోయిస్టులు ఇన్వాల్వ్ అయితే తప్పు పట్టాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఎందుకు తప్పు పట్టాలి? మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయి సమర్థిస్తే అంటే మంచిదే కదా, పొలిటికల్ స్ట్రెంత్ వస్తుంది కదా. వాళ్ళు ఏ అవసరాల కొరకైనా సమర్థించవచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకే సమర్థించవచ్చు, ఏమన్నా కానివ్వండి. ప్రజలు పోరాడిన సమయంలో బీజేపీ ఎంటర్ కాలేదా? అన్నా హజారే ఉద్యమంలో బీజేపీ వెనకాల లేదా? బీజేపీ మద్దతుదారులైన బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు పోలేదా? మనకు తెలియదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా తామే ఇండియా అగైన్స్ట్ కరప్షన్ అన్నా హజారే ఉద్యమంలో కీలక చొరవ చూపెట్టలేదా? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ జరిపిన ఉద్యమంలో బీజేపీ లేదా? నాకు చెప్పండి. ఎక్కడైనా దేశంలో ఉద్యమాలు జరుగుతుంటే, ప్రజలు ప్రభుత్వం పైన పోరాడుతుంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనివార్యంగా ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ కావడాన్ని మనం ఆహ్వానించాలి తప్ప దాన్ని వ్యతిరేకించకూడదు. అయితే దాన్ని బట్టి మనం రాజకీయ ఎజెండాగా మారకూడదు. అది అంతవరకు జాగ్రత్తగా ఉండాలి తప్ప పొలిటికల్ పార్టీలు రాకుండానే వాపలేము, వస్తే అది నేరము కాదు. ఇక ప్రతిపక్షాలకు మీరు అన్నట్లుగా డైలమా మాత్రం ఉంది. ఒక డైలమా, ఒక ఒపీనియన్ ఏంటంటే, మీరంతా ప్రభుత్వం పైన పోరాడుతున్నారు, మనము చేయలేని పనిని కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తోంది, మనం పిలిపిస్తే స్పందించని యువత ఈ ఉద్యమానికి స్పందిస్తున్నారు, అందువల్ల ఇది ఏదైనా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక అభిప్రాయమే క్రియేట్ అవుతుంది కనుక ఇది మనకే కదా రాజకీయంగా ఉపయోగపడేది, అందువల్ల మనము దీంట్లో ఉండాలి, పాల్గొనాలి అనేటువంటి అభిప్రాయం ప్రతిపక్షంలో ఒక బలమైన వర్గానికి ఉన్నది. కానీ అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అంటే రాజకీయ పార్టీలు, వాళ్ళకి రాజకీయ ఎజెండాలే ఉంటాయి, ఉండకుండా ఉండదు కదా. ఇప్పుడు మీకు రాజకీయ ఎజెండాతో ఏం చేస్తున్నారంటే, ఈ ఉద్యమము మనం కాదు కదా మొదలు పెట్టింది, ఎవరో మొదలు పెడితే మనము సెకండ్ ఫిడిల్ ఉంటే మన గౌరవం కూడా పోతుంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి 100 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ, మరో 2 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో అధికారంలో ఉన్న పార్టీ, ఇవాళ కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల స్కూటర్ పైన కూర్చొని మీకు పిగ్గీ రైడ్ అంటారు ఇంగ్లీష్ లో, అలా వెళ్ళడం ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ బలహీనతను, దుర్బల స్థితిని తెలియజేస్తుంది కదా అనేది ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటి, ఈ ఉద్యమం లాస్ట్కి ఎటువైపు వెళ్తుంది? మీకు రైతు ఉద్యమం ఉంది ఉదాహరణకు, రైతు ఉద్యమం బీజేపీని ఓడించలేకపోయింది, కానీ డెఫినెట్ గా సీట్లనైతే తగ్గించగలిగింది, కానీ పూర్తి విజయాన్ని సాధించలేకపోయింది. కారణం అది కేవలము హర్యానా, పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లోని కొంత ఆర్థికంగా మెరుగైన రైతాంగం జరిపిన ఉద్యమంగానే ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. మీకు దేశమంతటా రైతుల ఉద్యమాలకు అనుకూలంగా జరగచ్చు, కానీ లీడర్షిప్ పొజిషన్ లో ప్రాస్పరస్ ఫార్మర్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెల్ట్ వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. అందువల్ల అల్టిమేట్ గా అదొక సెక్షన్ కు సంబంధించిన అంశమే గనక మోడీ వెంటనే వ్యవసాయ చట్టాలకు సంబంధించుకొని ఉత్తరప్రదేశ్ లో అజిత్ సింగ్ కొడుకు జయంత్ సింగ్, చరణ్ సింగ్ మనమన్ని తన వైపు తిప్పుకొని చరణ్ సింగ్ కు భారతరత్న ఇచ్చి, హర్యానాలో కూడా ఇలా మీకు తనకు అనుకూలంగా మీకు రైతుల అనుకూల పార్టీల దగ్గరకు తీసి ఇలా రాజకీయంగా మేనేజ్ చేశాడు. రేపు ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఫాలోఅవుట్ కూడా మోడీ మేనేజ్ చేసే అవకాశం ఉంది కనుక మనం ఏదో ఇది అద్భుతం జరుగుతుంది, మనకు ఉపయోగపడుతున్న ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అనేది రెండవ వాదన. మీకు ఈ 2 వాదనలు మీకు అందుకు ఉదాహరణ, మీకు ఇది రైతు ఉద్యమంతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది కాస్త మైనారిటీల ఉద్యమంగా ప్రొజెక్ట్ చేసి ఆఖరికి పెద్ద ఎత్తున హిందూ పోలరైజేషన్ కూడా మీకు బీజేపీ చేసుకోగలిగింది. కానీ ప్రతిపక్షాలకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం ఒక రైతాంగము, అది కూడా ప్రధానంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రధానంగా పాల్గొన్నారు. దేశమంతటా మహారాష్ట్ర నుంచి
మన తెలుగు రాష్ట్రాల వరకు ఉద్యమాలు జరిగాయి. కానీ ప్రధానంగా వారు మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చివరికి అది కేవలం మైనారిటీల ఇష్యూగా ప్రొజెక్ట్ కావడం వల్ల దానికి ఆ పవర్ రాలే. కానీ ఇది అలా కాదు. ఇది బీజేపీకి బలమైన ఓటు బేస్ అయిన అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు సంబంధించిన ఇష్యూ. ఇది బీజేపీకి ప్రధాన ఓటర్లుగా ఉన్న యంగ్ ఓటర్ల సమస్య. ఇది మీకు అర్బన్ ఓటర్ల సమస్య ప్రధానంగా. అందువల్ల బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీనే ఇవాళ తీవ్రమైన తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తోంది. అందువల్ల అపోజిషన్ మీనమేషాలు లెక్క పెడుతూ ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుంది, దీంట్లో చేయి కలపకపోతే, చేయి కలపడం అంటే ఉద్యమాన్ని హైజాక్ చేయమని కాదు, టు జాయిన్ ఫోర్సెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీ స్ట్రెంత్ ను కూడా ఆ ఉద్యమానికి బాసటగా ఇవ్వండి. మీరు పార్లమెంటేరియన్స్, మీరు ముఖ్యమంత్రులు, మీరు శాసనసభ్యులు, మీరు ప్రజా ప్రతినిధులు, మీకు ఓట్లేసిన వారే రోడ్డు మీదకి వచ్చారు. మీకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంటేరియన్ ఉంటుందా ఉండదా, అది ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ బీజేపీ దీన్ని ఎలా ఉపయోగించుకుంటుంది, మోడీ ఎలా ఉపయోగించుకునే, వాళ్ళు నువ్వేం ఆపలే, వాళ్ళు ఉపయోగించుకోవాలన్నప్పుడు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకోలేకపోతే ఉపయోగించుకోరు, నువ్వేం చేస్తావు అన్న పాయింట్ కదా. ఇష్యూ న్యాయమైంది, న్యాయమైనప్పుడు దానికి మద్దతుగా నిలవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే, తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయంలో ఆ కేసును పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి అలాగే వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అంటోంది ఇది అక్రమ కేసు అని చెప్పేసి, ఇది కక్షపూరితం అని చెప్పి వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. మత్స్యకార నేతపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు చేస్తోంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్ కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యా నేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేయడం చూస్తే ఒక వైసీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరపున నిలబడమా, ఒక డాక్టర్ గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా అని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. సార్, ఆయన కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకు వెడుతుంది కాబట్టే అరెస్ట్ అయ్యారు అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. సార్, వైసీపీ వాళ్ళ వర్షన్ మరోలా ఉంది. ఏంటి సార్? మీరు దీన్ని పైన మాట్లాడే ముందు ఒక్కసారి నా యూట్యూబ్ లో చంద్రబాబు అరెస్ట్ పైన నేను మాట్లాడిన వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు కూడా అదే చెప్తాను. నేను మారను, నేను రోజుకోటి మాట్లాడను. చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ, చంద్రబాబు అరెస్ట్ను ప్రశ్నిస్తూ, అది తప్పని చెప్తూ ఏ అంశాలైతే ఉటంకించానో ఇప్పుడైనా అవే చెప్తాను. సమస్యలో మేము మారం, మీరు మారుతారు. ఒకరోజు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేశారంటారు, మళ్ళీ వెంటనే రైట్ మ్యాన్ ద రైట్ ప్లేస్ ద రైట్ టైం అని పొగుడుతారు. మాకు అలా ఉండవు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినా నా స్టాండ్ ఒకటే, లా ప్రకారం మీరు వెళ్ళండి. ఇక్కడ జగన్ చెప్పిన కారణాలు బీసీ నేత, అలాగే 18 ఏళ్ల పిల్లవాడు, మత్స్యకార కుటుంబము, మంచి పేరున్న డాక్టరు, ఇవన్నీ కూడా నేరమే జరిగితే ఆ నేరం నుంచి తప్పించుకోవటానికి అంశాలు కాదు. అందువల్ల వాటి జగన్ చెప్తున్న కారణాలను ఆధారంగా నేను యాక్సెప్ట్ చేయను. నీకు తండ్రి ఎంత తండ్రే కాదు, ఎవరైనా ఎంత మంచివారైనా, ఎంత చరిత్ర ఉన్నా, ఇప్పుడు ఒక దేశానికి అద్భుతమైన సేవలు అందించిన శాస్త్రవేత్త ఓ నేరానికి పాల్పడతాడు. దేశానికి అద్భుతమైన సేవలు అందించాడు కదా అని చెప్పి శాస్త్రవేత్తకు ఆ నేరం నుంచి మినహాయింపు ఉంటుందా? మన క్రిమినల్ చట్టంలో అలా ఏమీ లేదు. బీసీలకు ఒక చట్టము, అప్పర్ కాస్ట్లకు ఒక చట్టము, 18 ఏళ్ల పిల్లవాళ్ళకి ఒక చట్టము, పెద్దవాళ్ళకు ఒక చట్టము, మంచి పేరున్న డాక్టర్ అయితే ఒక చట్టం అని లేదు. అందువల్ల జగన్ కారణాలని నేను సమర్థించాను. కానీ బేసిక్ థింగ్ ఏంటి, మీకు సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అంటారు. ఇది ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫేమస్ జడ్జిమెంట్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో మీకు అరెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని చాలా వివరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇందులో చెప్పింది ఏంటంటే 7 years కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో ఎప్పుడు కూడా అరెస్ట్ చేయకూడదు అని.
మీరు నోటీస్ ఇవ్వచ్చు, విచారణ జరపచ్చు, కానీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు 7 years లోపు ఉంటే. అందుకే మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తానికి అప్పటి జగన్ ప్రభుత్వము సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నేరపూరిత విశ్వాసఘాతకం అనేటువంటి చట్టాన్ని ప్రయోగించింది. అదేంటంటే 10 years అండ్ అబోవ్ కేవలం చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడానికి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడానికి మాత్రమే అప్పుడు జగన్ ప్రభుత్వం ఆ కేసు తీవ్రతకు పెట్టిన దానికి సంబంధమే లేదు. కేసు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందన్న కేసు. దానికి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఏకంగా ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, నేరపూరితమైన అని కేసు ఎందుకు పెట్టారు? కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంచడానికి పెట్టారు. సో ఇప్పుడు కూడా శ్రీరాపల్లాన్ని అందుకే పెట్టారు. ఆయన యాక్సిడెంట్ చేయలేదు. యాక్సిడెంట్ చేసిన పిల్లవాడు యాక్సిడెంట్ అయితే ఒక రకమైన శిక్ష ఉంటుంది, కావాలని ఆ పశువుల కాపర్ని కొడితే ఇంకో రకమైన శిక్ష ఉంటుంది, నేరపూరిత నిర్లక్ష్యంతో జరిగితే మరో శిక్ష ఉంటుంది. సో అందులో 3 పాసిబిలిటీస్. ఒకటి, ఇట్ మే బి సింపుల్ రోడ్ యాక్సిడెంట్, దానికి ఒక రకమైన చట్టం ఉంటుంది, కేసు సెక్షన్ ఉంటాయి, కేసు ఉంటుంది, శిక్ష ఉంటుంది. రెండవ పాసిబిలిటీ ఏంటి? అది నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు కారు నడిపి నీకు నీ తప్పు లేకుంటే జరగడం వేరు, నీ తప్పు చేసి చేయడం వేరు. క్రిమినల్ నెగ్లిజెన్స్ తో నేరపూరిత నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి ఒక మనిషిని చంపితే అదొక రకమైన కేసు, దానికో రకమైన శిక్ష. ఇది కాకుండా పశువుల కాపరిని హత్య చేయటం కొరకే శ్రీధర్ అప్పలరాజు కొడుకు గనక వెళ్ళి అటాక్ చేస్తే అది 3వ రకమైన కేసు. మీరు విచారించండి, ఆలోచించి పూర్తి విచారణ జరిపించండి, ఏం జరిగిందో తేల్చండి, సంబంధిత శిక్ష విధించండి. ఇక శ్రీధర్ అప్పలరాజు పైన ఆరోపణ ఏంటి? ఆయన కొడుకును కాపాడటానికి, కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడు అని. మీకు ప్రయత్నం చేస్తే దానికి అరెస్ట్ చేస్తారా? 7 years కన్నా ఏవో శిక్ష ఉంటుందా? వాడు అజీమ్ వాదన కొరకు శ్రీధర్ అప్పలరాజు తన కొడుకును కాపాడే పని చేశాడు అనుకుందాం. బండి సంజయ్ పై కూడా ఇలాంటి ఆరోపణ వచ్చింది కదా, ఆయన కొడుకును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. శ్రీధర్ అప్పలరాజు కొడుకును కాపాడడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన శిక్షలు పెట్టండి. కానీ అదేమో 7 years కన్నా ఎక్కువ ఉంటుంది. A3కి ఒక యాక్సిడెంట్ లో తన కొడుకు తప్పు చేస్తే కొడుకును సమర్థించుకొని కాపాడుకునే పని చేస్తే ఏ చట్టం ప్రకారం అది మోర్ దెన్ 7 years అవుతుంది. మరి అన్నేష్ కుమార్ వర్డిక్ట్ ఉంది కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, బెయిల్ ఇస్ ఏ రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్. అరెస్ట్ చేయకూడదు, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, బెయిల్ ఇవ్వాలి అని. ఎందుకు అంటే, ఒకటి, కోర్టు న్యాయ విచారణను తప్పించుకొని తిరిగే ప్రమాదం ఉంటే, అంటే శ్రీధర్ అప్పలరాజు విదేశాలకు వెళ్ళిపోయి దొరకకుండా అజ్ఞాతవాసం చేస్తారంటే మీరు లోపలేయచ్చు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక పొలిటికల్ లీడర్ ఎక్కడ పోతాడు? 2 సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటే. అది జరిగింది రోడ్డు మీద యాక్సిడెంట్. పోలీసులు ఆల్రెడీ కేసు పెట్టారు, మెటీరియల్ కూడా సేకరించారు. సో శ్రీధర్ అప్పలరాజు ఆ సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయగలుగుతాడు, ట్యాంపర్ చేయగలుగుతాడు? 3వది, సాక్షుల్ని బెదిరిస్తే, సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుందా ప్రభుత్వం వీళ్ళున్నప్పుడు? అధికారంలో వీళ్ళే ఉన్నప్పుడు, పోనీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడైతే నేను ఒప్పుకుంటాను, అవకాశం ఉంది. ఇక 4వది, ఆ నేరము మళ్ళీ చేస్తే, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ బండేసుకొని వెళ్ళి మళ్ళీ కొనలు కొడతాడా? కొడితే మళ్ళీ తండ్రి వాళ్ళని కాపాడే పని చేస్తాడా? ఈ 4 కారణాలు వర్తించినప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా తమ రాజకీయ ప్రత్యర్థుల పైన ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయితే రాజకీయ ప్రత్యర్థులు అవసరం లేదు. మాలాంటి ప్రశ్నించే వారిపై కూడా మీకు ముందు రోజు టీవీలో డిబేట్ నడుపుతారు, కులచిచ్చు అని, వెంటనే కులచిచ్చు పెట్టాలని కేసు పెడతారు, అల్లర్లు సృష్టించాలని కేసు పెడతారు. సంబంధమే లేని కేసులు కదా ఇవి, ఏ కోర్టులో నిలబడవు కదా, ఓన్లీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ కదా. సో రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కొత్తేమి కాదు, జగన్ కూడా చేశాడు అదే పని. మీకు చంద్రబాబు నాయుడు పైన అరెస్ట్ చేయాలని 6 వ్యతిరేకిస్తూ చెప్పింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి అసలు రాజకీయ ప్రత్యర్థులే సంబంధం లేదు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించినా మేము ఇవే కేసులు పెడతాం. 10 ఏళ్ళు 5 ఏళ్ళు మీకు పొలిటికల్ అనాలిసిస్ అయితే 5 ఏళ్ళు తెలిసిన కేసు పెడతాం. ఈ దుర్వినియోగం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక్కసారి రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ అనార్కీ వస్తే ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు కదా, మీరు శాశ్వతం కాదు కదా. అరే మళ్ళీ మీకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.